హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు సినిమాలంతా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. అయితే రిలీజ్కి ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం కన్నప్ప. ఆ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసిన తోట ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి కన్నప్ప సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రాజా గారు. ఎలా ఉన్నారని మిమ్మల్ని అడగలేదు, ఎప్పుడు చాలా ఎనర్జీగా ఉంటారు. కన్నప్ప ఎలా ఉందో చెప్పండి, ఎలా వస్తుంది, ఎలా ఉంది? కన్నప్ప సినిమా అనేది చాలామంది ఎదురు చూస్తున్న సినిమా. అంటే మీరు అన్నట్టు పాన్ ఇండియా సినిమా అన్న కారణం కాదు, ఈ సినిమాలో క్రేజీ మల్టీస్టార్ కాంబినేషన్ కాదు, ఒక తెలుగు జాతిలో పుట్టిన ఒక మహాశివభక్తుడి కథ, మన తెలుగు నేల శ్రీకాళహస్తి కథ. ఇదంతా ప్రపంచానికి చాలా భారీ ఎత్తున చెప్పబోతున్నారు అనేది. అంటే ఒక కార్తీక మాసంలో ఒక కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళ దగ్గర ఎలా చేరతారో ఇలాంటి ఒక తెర మీద జరగబోతున్న ఒక శివార్చన అది. ఆ శివార్చన ఆస్వాదించడానికి, ఆ భక్తి పారసును మునిగి తేలడానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సూపర్ సార్. మనకి పురాణాల్లో చూసుకుంటే 60 మందికి పైగా శివుడికి గొప్ప భక్తులు ఉన్నారని చెప్పి ఒక నెంబర్ చెప్తారు. వాళ్ళలో కన్నప్ప ముందు వరుసలో ఉంటారు. ఇలాంటి ఆయన మీద ఇలాంటి కథ రాస్తున్నప్పుడు అంటే ఆ కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది మీరు? అంటే ఇప్పుడు మీరన్నది పెరియ పురాణం, తమిళంలో ఒక పురాణం. అందులో 63 మంది నయనార్లు, అంటే 63 మంది మహాశివభక్తులు. అందులో సామాన్యంగా భక్తులు అంటే కేవలం ఒక కులానికో వర్గానికి చెందినవాళ్ళు కాదు. కన్నప్ప ఒక ఆటవికుడు, అయిన ఒక వ్యక్తి మహాశివభక్తులు ఒకడయ్యాడు. అలాగే నందనార్ అని ఒక దళితుడు, అతను ఈ 63 నయనార్లలో ఒకడు. అంటే దేవుడి ముందు భక్తిలో కులం భేదాలు లేవని చెప్పడం కోసం ముందు వెలిసిన వాళ్ళు 63 మంది నయనార్లు. అటువంటి వాళ్ళలో ఒక గొప్ప వ్యక్తి కన్నప్ప. ఎందుకు గొప్ప వ్యక్తి అయ్యాడు అంటే, తన కళ్ళు పరమేశ్వరుడికి ఇచ్చాడడం వల్ల మూఢభక్తి కాదు, అది విపరీత ధోరణి కాదు. అంటే అందరూ పరమేశ్వరుడిని నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతారు. నీకు ఇది కావాలా అని అతని మనసులో బాధ అర్థం చేసుకొని, అది రాయైనా దానికి రక్తం వస్తే తన కళ్ళు దానం చేసిన ఏకైక వ్యక్తి కన్నప్ప. సో అటువంటి ఒక త్యాగమూర్తి కథ, అందువల్ల అతని చరిత్ర నిలిచిపోయింది. దాన్ని ఈ జనరేషన్ చెప్పడం కోసం విష్ణు గారు చేపట్టిన ఒక బృహత్ కార్యం అనండి, మహాసాహసం అనండి కన్నప్ప సినిమా. సార్, ఇప్పుడు మామూలుగా మనకి కన్నప్ప క్యారెక్టర్ చూసుకుంటే పురాణాల్లో ఆయన అర్జునుడి మరో జన్మలో అంతకుముందు అర్జునుడి జన్మలో పుట్టాడని చెప్పేసి, శివుడిని మోక్షం అడిగితే వచ్చే జన్మలో ఇస్తానని చెప్పాడని చెప్పి ఇలా అంతా చాలా కథలు ఉన్నాయన్నమాట. మనకి సినిమాలో ఇదంతా చూపించబోతున్నారు. అంటే మీరు అన్నట్టు కన్నప్ప అనే వ్యక్తి, తిన్నడనే వ్యక్తి, అర్జునుడి అంశం అనేది దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో రాశారు. అలాగే మన విజయవాడ ఉంది, అక్కడ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపైనే అర్జునుడు తపస్సు చేశాడని చాలా నమ్మకం. అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగమే విజయేశ్వర స్వామి లింగ దేవస్థానం, అక్కడ ఆలయం కూడా ఉంది. అర్జునుడు ప్రతిష్టాపించిన శివలింగం అది. సో ఇది మన తెలుగునాట కూడా బాగా తెలిసిన కథ. సో ఇలాంటి భక్తి గాథలు, పురాణ గాథలు చెప్పినప్పుడు జనంలో ఏదైతే బాగా నమ్మినవి ఉంటాయో అటువంటి అంశాలు సినిమాలో మిస్ అవ్వవు. అందువల్ల డెఫినెట్గా మీరన్న పాయింట్ కూడా సినిమాలో ఉంటుంది. సూపర్ సార్. ఇంకో విషయానికి వస్తే సార్, ఇప్పుడు కన్నప్ప అనే అతను నాస్తికుడు ముందుగా, తర్వాత తనకి దేవుడు కలలో కనిపించి పలానా దగ్గర నా శివలింగం ఉంది దర్శనం చేసుకోమని చెప్పేసి ఇదంతా ఒక డ్రామా ఉంటుంది అనమాట. అదంతా డ్రామా అంతా సినిమాలో, అంటే ఇప్పుడు ఒక హిస్టారికల్ సినిమాని తీసేటప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో కానీ కథ విషయంలో కానీ కొంత లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా లిమిటేషన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆ కథను మేము ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా తీస్తున్నామని చెప్తున్నారు? అంటే ఇప్పుడు కన్నప్ప అనే వ్యక్తి ఒక ఆటవికుడు, ఒక కోయ యోధుడు. అతను పరమేశ్వరుడు ఒక అడవి నుంచి ప్రారంభమైన తన ప్రయాణం పరమేశ్వరుడి దగ్గర చేరడం మధ్య రకరకాల దశలు దాటింది. అతనికి ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అతను ప్రేమించిన ప్రియురాలు ఉంది, స్నేహితులు ఉన్నారు, అతను నమ్మిన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరితో అతనికి ఉన్న బంధాలు ఏంటి, ఆ బంధాల్లోంచి అతను పరమ దగ్గర చేరడానికి ఎలా సాగింది ప్రయాణం, ఈ సినిమాలో చెప్తున్నాం. మీరు అన్నట్టు ఏంటి అంటే, మనం ముందు వ్యతిరేకంగా దేన్ని కాదనుకుంటామో, మనకు సైన్స్ ఫార్ములా ఉంటుంది, వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయని. ఇక్కడ అతను పరమేశ్వరుణ్ణి నమ్మకపోవడానికి, నాస్తికుడిగా మారడానికి కూడా సరైన కారణాలు ఉంటాయి. ఈ సినిమాలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే అది. సో అది మీరు స్క్రీన్ మీదే చూడాలి. సో ఒక నాస్తికుడు ఎలా మారాడు అనే దాని దగ్గర, ఆ ప్రయాణం దగ్గర ఒక సినిమాటిక్ క్రియేటివ్ లిబర్టీ ఉంది. అంటే ఇప్పుడు
కన్నప్ప కథ ఆదిశంకరాచార్యులు శివానంద లహరిలో ఒక 2 లైన్లు అతని గురించి ప్రస్తావించారు. పాల్కూరి సోమనాథన్ అని తెలంగాణకు చెందిన మహాకవి. ఎందుకు మహాకవి అంటే మన తెలుగు కవుల నన్నయ్య ఆయన ఆది కవి అయితే తెలుగునాటకి ఈ పాల్కూరి సోమనాథుడు అనే వ్యక్తి కొత్త ప్రయోగం చేసిన వ్యక్తి. అంటే జనం ఏదైతే మాట్లాడుకుంటారో అటువంటి భాషలో అటువంటి పదాలతో చెప్పడానికి ప్రయత్నించిన వ్యక్తి. రగడ ద్విపద కావ్యం అని రాశారు, బసవ పురాణం అని. ఆ బసవ పురాణంలో ఉడుమూరు కన్నప్పని ఈ కథ చెప్పారు. అలాగే 16వ శతాబ్దంలో దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాశాడు. వీటన్నిటిలో కొంతమేరకే విషయాలు ఉన్నాయి, మిగిలింది మన ఊహకి. ఈ కథ చెప్పడానికి ఏ ఎలిమెంట్స్ అవసరం అనే దృష్టిలో ఉంచుకుని క్రియేట్ చేసినవి. సార్ ఇప్పుడు వచ్చేస్తే హిందూ ధర్మం పైన మంచిగా సినిమాలు వస్తున్నాయి. ఇది వరకు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టే చావా కానీ అద్భుతమైన ప్రజాదరణ పొందుతుంది. సో ఇప్పుడు మన మంచు విష్ణు గారు కూడా ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ని భుజానికి ఎత్తుకొని ప్రజలకి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి ఆయన భుజస్కంధాల మీద ఈ ప్రాజెక్ట్ వేసుకున్నారు. అయితే కొంచెం సోషల్ మీడియాలో మొదట్లో ఒక రకమైన ట్రోలింగ్ నడిచింది. కానీ ఇప్పుడు అందరికీ కన్నప్ప వాల్యూ గురించి, మన హిందూ ధర్మంలో ఆయన స్థానం గురించి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా గొప్పతనం గురించి ఏం చెప్తారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా? మీరన్న పాయింట్ ఒకటి చాలా మంచి పాయింట్. చావా సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలో ఏంటి అంటే కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్న ఈ పంచభూత లింగాలని సొంతం చేసుకోవడానికి కొంతమంది విదేశీ రాజులు ప్రయత్నించారు. వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అవి కన్నప్ప కాలంలో జరగల, తర్వాత శతాబ్దాల్లో జరిగాయి, నిజంగానే జరిగాయి. బట్ మేము కొంత సినిమాటిక్ లెవెల్స్ ఆ ఇన్సిడెంట్స్ని తీసుకుని కన్నప్ప కాలంలో జరిగినట్టుగా మార్చడం జరిగింది. అంటే ఒక హైందవ ధర్మం ధ్వంసం చేయడానికి విదేశీ దండయాత్రలు కారణం. ఇంకోటి మనలో ఐకమత్యం లేకపోవడం ఇంకో కారణం. ఒక భక్తుడు పరమేశ్వరుడు తనను అర్పించుకోవడమే కాదు, ధర్మాన్ని నిలబెట్టాలంటే తను అర్చనలు కాదు, తన అర్పణలు కాదు, ఆ ధర్మాన్ని కాపాడడానికి పోరాడాలి. అలాంటి ఒక యోధుడు, ఒక ధర్మవీరుడు కన్నప్ప. ఆ అంశం ఈ సినిమాలో చాలా మేజర్ హైలైట్ కాబోతుంది. ఒక చావా సినిమాలో అతను ఎలాగ పోరాడాడో అలాగో కన్నప్ప కూడా తన వాళ్ళతో, శత్రువులతో ఆ పరిస్థితులతో పోరాడిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ రేపు సినిమాలో మేజర్ హైలైట్స్ అవుతాయి. సార్ కన్నప్పలో మరో మేజర్ ఎలిమెంట్ ఏంటంటే మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. ఆయనకి ఇలాంటి రోల్స్ అసలు ఆయనకి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి కొత్త కాదు, మ్యాక్సిమం అల్లాడిచ్చేసి ఉంటారు. సో మీ మాట, మీ రచన ఆ క్యారెక్టర్లో చూస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి చెందారు? అంటే మోహన్ బాబు గారు చేయని పాత్ర లేదు. ఆయనకి ఇది 50వ సంవత్సరం నటుడిగా ఆయన హీరోగా యాక్ట్ చేశారు, విలన్గా యాక్ట్ చేశారు, చారిత్రక పాత్రలు చేశారు, మాంత్రుడి పాత్రలు పోషించారు, ఋషుల పాత్రలు పోషించారు, కమెడియన్గా చేశారు. కానీ ప్రతి పాత్ర ఆయన కొత్తగా ఫీల్ అవుతారు. అంటే ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్లో ఒక ఓపెన్ ల్యాండ్లో జరిగింది. అక్కడ చలి కోసేపు ఉంటే ఎండ విపరీతం అట. టెంపరేచర్ ఏది స్టేబుల్గా లేని పరిస్థితుల్లో, అంటే ఒక కాషాయ వస్త్రాలు పంచా పైనంగి ధరించి నటించినప్పుడు ఆయన ఇబ్బంది పడ్డారు. అదే మోహన్ బాబు గారే చెప్పారు. అయినప్పటికీ ఆ ఇబ్బందులు కూడా తట్టుకుని ఆయన పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అదే డెడికేషన్తో చెప్పారు. అంటే ఒక తెలుగు భాష అందం ఆయన కంఠంలో తెలుస్తుంది. ఒక పదాన్ని ఎలా విరచాలి, ఎలా మెలికలు తిప్పాలనేది ఆయనకి మాత్రమే తెలిసిన ఒక రహస్య విద్య. అది ఈ సినిమాలో ఒక సూపర్బ్ డైలాగ్ కావచ్చు, అటు ఆయన పోటాపోటీగా ఉంటాయి సీన్స్. నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు, కానీ అటు విష్ణు గారితో కావచ్చు, ప్రభాస్ గారితో కావచ్చు, ఈ సీన్స్ అన్నీ కూడా చాలా డెఫినెట్గా ఆడియన్స్ని మళ్ళీ మోహన్ బాబు గారు తప్ప ఇంకెవరు చేయలేరు అనుకుంటారు. సార్ మీరు ప్రభాస్ గారి గురించి మాట్లాడారు, నెక్స్ట్ అదే అడగదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ అంటే అందరూ శివుడిగా ప్రభాస్ ఉంటారని అనుకున్నారు. కాకపోతే రుద్రుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బట్ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు రుద్రుడే శివుడంటే రుద్రుడే అని చెప్పేసి, అంటే ఫీల్డ్లో దిగి ఏం చేయాలన్నా రుద్రుడే వస్తాడని చెప్పేసి. సో ప్రభాస్ గారి రోల్ ఎలా ఉండబోతుంది? అంటే ఇదేదో ఒక డివోషనల్ మూవీ, చాలా సాఫ్ట్ రోల్ ఉండబోతుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన భోళాశంకరుడు, ముక్కంటి ముక్కోపి త్రినేత్రుడు. సో ఆయన మన్మధుడిని కంటి చూపుతో దగ్ధం చేసినవాడు, త్రిపురాసురుని ఒకేసారి 3 బాణాలతో సంహరించినవాడు, త్రిపురార సంహారి ఆయన. అటువంటి శివుడికి అన్ని రూపాలు ఉంటాయి. అలాగే ఆయన శివాంశ కూడా అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు శివోహం, శివుడే నేను,
అహం బ్రహ్మోస్మి. అలాగా ఒక రుద్రా పాత్ర కూడా అంతే. ఇది ప్రభాస్ గారు తనకు తాను కోరి ఎంచుకుని చేసిన పాత్ర ఇది. అది సార్ ఎంత డ్యూరేషన్ ఉండబోతుంది సార్ ప్రభాస్ గారిది? డెఫినెట్గా నాకు తెలిసి అరగంట నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఆయన వచ్చిన కాడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన విష్ణు గారు పోటాపొడి చేసే సీన్స్ కావచ్చు, అసలు కథని చాలా కీలకమైన మలుపు తిప్పుతారు. మోహన్ బాబు గారి కాంబినేషన్లో ప్రభాస్ గారి కాంబినేషన్లో సీన్స్ ఉంటాయా? డెఫినెట్గా. అంటే ఎలా ఉంటుంది సార్ వాళ్ళిద్దరి మధ్య? ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళిద్దరిని బుజ్జిగాల్లో చూస్తున్నాము, బాగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇదేమో పూర్తిగా వేరే సినిమా. సో ఆ బాండింగ్ ఎలా చూపించబోతున్నారు? అంటే వాళ్ళిద్దరూ స్టేచరు, ఈయన మహానటుడు, ఆయన పాన్ ఇండియా రెబల్ స్టార్. వాళ్ళకున్న ఇమేజ్ ఎంత ఆడియన్స్కి తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా అంతే తెలుసు. సో వాళ్ళిద్దరి మధ్య ఎంత సీరియస్ కాన్వర్సేషన్ ఉంటుందో అంత పంచులు కూడా వాళ్ళ ఇద్దరి మధ్య ఉంటాయి. సార్ ఫైనల్గా కన్నప్ప సినిమా ఎవరి కోసం? ఫ్యామిలీస్ చూడాలా? ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్ళి చూడాలా? ముసలి వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కుటుంబ సమేతంగా చూడాలా? ఈ సినిమా ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? ఈశ్వరుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరికి వయసు తేడా లేవు. వాళ్ళందరూ చూస్తారని వాళ్ళు చూడడం కోసం చేసిన ప్రయత్నం ఇది సినిమా. అంటే ఈ జనరేషన్కి చాలామందికి కూడా పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు. అంటే చాలా న్యూక్లియస్ ఫ్యామిలీస్ అవడం వల్ల పెద్దవాళ్ళు ఉండి చెప్పేగా లేదు. వాళ్ళకి దొరికే ఎంటర్టైన్మెంట్ వేరు, వీడియో గేమ్స్ లేక ఇంకోటి. అటువంటి వాళ్ళు ఈ వచ్చిన కన్నప్ప కామిక్ బుక్స్ వల్ల ప్రతి పిల్లవాడు వరల్డ్ వైడ్గా ఈ కన్నప్ప కథ ఏంటి, ఈ సినిమాని ఎప్పుడు చూద్దామని అనుకుంటున్నారు. సో ఇవాళ రేపు యూత్ అనేవాళ్ళు కూడా విపరీతంగా భగవంతుని నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు. మీరు అన్నట్టు చావా సూపర్ సక్సెస్ అయినా అంతమందికి వచ్చిన మనకు డివోషన్ ఫిలిమ్స్ నేషనల్ వైడ్, తెలుగు సినిమా కూడా నేషనల్ వైడ్ ఆడినవి కావచ్చు. మొన్న కుంభమేళాలో కొన్ని కోట్ల మంది యూత్ స్నానాలు చేసిన, వెళ్ళి ప్రయత్నించిన. దీనికి కారణం వాళ్ళు పెరుగుతున్న హైందవ ధర్మం మీద పెరుగుతున్న విశ్వాసం, భక్తి. సో ఆ యూత్ అందరూ కూడా ఈ సినిమా కథ చూస్తారు. ఓ మహాశివభక్తుడి కథ. అందరూ శివుడిని అడిగే వాళ్ళే తప్పితే శివుడికి ఇచ్చిన మహాభక్తుడి కథలు తెలుసుకుంటారు. డెఫినెట్గా పిల్లలకి చెప్పాలని చూస్తారు. ఇక దాని ముందు జనరేషన్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి ఆ కన్నప్ప కథను నెమరేసుకోవడానికి, మరోసారి తెర మీద చూసి పరవహించుకోవడానికి వస్తారు. సో ఈ సినిమాకి ఏజ్ లిమిట్ లేదు. అంటే ఈ 18 ఏళ్ళ వాళ్ళప్పుడు రాకూడదనే నిబంధనలు ఉంటాయి, కానీ ఈ సినిమాకి ఏ ఏజ్ వాళ్ళైనా వస్తారు, ఏ ప్రాంతం వాళ్ళైనా వస్తారు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాప్తి. అందువల్ల డెఫినెట్గా అందరి కోసం ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్.